వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే మీకు అందించబోతున్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఈ ఛానల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ పేపర్స్ అయితే ప్రతిరోజు ఒక 10 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 1500 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. చాలా యూజ్ఫుల్ క్వశ్చన్స్ అవి, వాటి తప్పకుండా మీరు చూడండి. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ అయితే మీకు ఈ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. మీరు ఓపెన్ చేస్తే అన్ని ఒకే దగ్గర మీకు ఓపెన్ అయ్యి అన్ని బిట్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయి. సో ఈరోజు అయితే మనకి చాలా ముఖ్యమైన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా అంగన్వాడీ పోస్టులకి సంబంధించి మనకి మార్చి 8న నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ నెల 8వ తారీఖు మేము నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించడం జరిగింది. 14,000 అంగన్వాడీ పోస్టులకి మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడొచ్చు. మరోవైపు గ్రూప్ 2 పోస్టులు అయితే 3,000కు పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నాడు. అదొక న్యూస్ మనం చూడొచ్చు. ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ తప్పకుండా శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గంలో మనకు ఏటీ సెంటర్ రాబోతున్నాయి. ఇక ఐడిఐ బ్యాంకులో 650 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఈ పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఈ వీడియోలో ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనమైతే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే వినిపించడం జరిగింది. ఎప్పటి నుంచో మనకి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నటువంటి అంగన్వాడీ పోస్టులకైతే మార్చి 8న 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై శనివారం సచివాలయంలో ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ వివరాలు అయితే మనకు వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఎవరైతే మరి పోటీ పడుతున్నారో వాళ్ళైతే అన్ని సర్టిఫికెట్లు అయితే రెడీ చేసుకోండి. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయా జిల్లాల కలెక్టర్లు విడివిడిగా ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి దానికైతే మీరు మీ యొక్క ధృవీకరణ పత్రాలతో ఏవేవైతే మరి అప్లై చేసుకోమంటున్నారో వాటన్నిటిని ఆధారంగా మీరైతే అప్లై చేసుకుంటే, తర్వాత మరి సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ మనకి రాలేదు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఎవరైతే మరి లోకల్ వాళ్ళకి ఇక్కడ ఈ అవకాశము కల్పించే అవకాశం కూడా ఉంది. లోకల్ వాళ్ళు అయి ఉండాలనే కండిషన్ తప్పకుండా ఉంటుంది అంగన్వాడీకి సంబంధించి. సో మీరు మీ యొక్క విలేజ్లో కనుక వేకెన్సీ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఈ పోస్టులు కేటాయించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇక మనకి మొత్తం మీద 14,000 పోస్టులు, అంటే చాలా పెద్ద మొత్తంలో ఈ రిక్రూట్మెంట్ అనేది తొలిసారిగా మనకి తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి చేపట్టబోతుంది. సో దాని యొక్క డీటెయిల్స్ ఒక వీడియో ఇంతకుముందు కూడా మీకు క్వాలిఫికేషన్స్ సంబంధించి నేను పోస్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో అవి కూడా అందుబాటులో ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, మనకి ఇక్కడ చూడండి, ఐడిఐ బ్యాంకులో 650 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందండి. మార్చి 1 నుంచి మనకి అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఐడిబిఐ బ్యాంక్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కార్యాల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025 మార్చి 1 నుంచి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వారు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకం ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇది ఒక డిప్లొమా కోర్స్ అండి. ఇది కంప్లీట్ చేయాలి వాళ్ళు. 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ఈ కోర్సులో మనకి ఏంటంటే ఒక 6 నెలలేమో క్లాస్ రూమ్ బోధన ఉంటుంది, 2 నెలలేమో ఇంటర్న్షిప్ ఉంటుంది, ఇంకా 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుందండి. ఇక ఈ కోర్సులో నెల ఏంటంటే మనకు స్టైఫండ్ కూడా ఇస్తారు. తర్వాత ఏమైతుంది, మనకి 6.5 lakhs ప్యాకేజ్ తోటి, ఇయర్లీ 6.5 లక్షల ప్యాకేజ్ తోటి ఉద్యోగంలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయసు వచ్చేసరికి మనకు 2025 మార్చి 1 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి అని ఇక్కడ పేర్కొంటున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 12 అయితే లాస్ట్ డేట్ ఉందండి. ఇక పూర్తి డీటెయిల్స్కి అయితే మీకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే మీకు కనిపిస్తుంది. www.idbibank.in వెబ్సైట్లో మీరైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. మీరు ఓకే అనుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎవరైనా కూడా బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళాలనుకుంటే ఒక మంచి అవకాశం మనం చెప్పుకోవచ్చు. ఇది ఇండియాలో ఒక ఫేమస్ బ్యాంక్ మనకు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. ఇక నెక్స్ట్ ఇష్యూకి వస్తే, మనకి గ్రూప్ 2 పోస్టులు పెంచాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. ఇది 783 పోస్టులు మనకి నోటిఫై చేయడం జరిగింది. దాన్ని 3,000కు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు.
ఈ మేరకు ఒక లెటర్ అయితే రావడం జరిగింది మరి సీఎంకి. దీన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదని చేరవాలి మనకి. రాష్ట్రంలో మనకి కొత్తగా ఆవిర్భవించిన కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా 23 జిల్లాలు వచ్చినాయి మనకి, అంటే ఆ పాత 10 కాకుండా. అందులో మనకి 131 రెవెన్యూ మండలాలు, 76 మున్సిపాలిటీలు, 40 జిల్లా స్థాయి కార్యాలయాలు, 31 పోలీస్ సర్కిళ్లు, 30 రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, 25 డిఎస్పీ కార్యాలయాలు, నూతన మున్సిపల్ కార్పొరేషన్లు మరి ఇవన్నీ ఏర్పడ్డాయి. వీటికి అవసరమైనటువంటి కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. సత్వరం వాటిని మంజూరు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద లెక్కించాలని సూచిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎంతమంది ఉద్యోగ విరమణ చేశారు, ఎందరికీ పదోన్నతులు కల్పించాలనే అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మరొక రిప్రజెంటేషన్ అయితే గవర్నమెంట్కి పోయింది. ఆల్రెడీ మనకి ఇది రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఏప్రిల్లో రావచ్చు బహుశా. గ్రూప్ 1 తర్వాత ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే ఇస్తారు. సో చూద్దాం మరి పోస్టులు పెంచుతారా లేదా, మొత్తానికి వెయిటింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ చేయాలి. ఐటీఐలు అన్నింటినీ కూడా మనకు ఎట్లా మారుస్తున్నారంటే, ఇప్పుడు ఏటీసీలుగా అప్గ్రేడ్ చేస్తున్నారండి. ఎక్కడైతే ఐటీఐ లేదో అక్కడ ఖచ్చితంగా మనకు ఏటీసీలు ఏర్పాటు చేయాలి అని ముఖ్యమంత్రి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఐటీఐలన్నింటినీ కూడా ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. శనివారం దీని మీద సమీక్ష జరిగితే జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఒక రివ్యూ అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిని అయితే రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకు ఐటీఐ లేదో అక్కడ ఖచ్చితంగా ఏటీసీ ఏర్పాటు చేయాలి అని అధికారులకు అయితే సూచించడం జరిగింది. ఇందుకు అవసరమైన ఫండ్స్ కూడా వెంటనే మేము శాంక్షన్ చేస్తాము, మీరైతే పని స్టార్ట్ చేయండి, వర్క్ స్టార్ట్ చేయండి అని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో కానివ్వండి లేదా సమీపంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. దీనికోసం ఎంతమంది రిక్రూట్ చేసుకోవాలి, ఎంతమంది అవసరం అవుతారు, సిబ్బంది ఎంతమంది కావాలి, దాని మీద కూడా పలు సూచనలు అయితే చేయడం అనేది జరిగింది. అది మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈ న్యూస్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రాబోతుంది. ఇదైతే స్టూడెంట్స్కి డెఫినెట్గా యూస్ఫుల్ నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు రాబోయే భవిష్యత్తులో. సో ఇవే ఈరోజు మీకు అందిస్తున్నటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అండి. మరి మన ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.